పరిశుద్ధ లేఖనాలు ధ్యానం చేసుకుంటాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం. కీర్తనలు 26. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనాన్ని మనమంతా కలిసి చూద్దాం. సామ్ చాప్టర్ 26 8వ వచనము అంతా కలిసి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థనలో ప్రభు వైపు మనం చూచేవారంగా ఉందాం. గల మా తండ్రి యేసు ప్రభువా, నీ కొందనాలు. ఇంతవరకు దేవా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచు కొరకాయి మీరు మాకు ఇచ్చిన సమయంలో కొరకు కొందనాలు తండ్రి. తిరిగి వాక్యం దగ్గరికి వస్తున్నాం ప్రభువా, మీరే మాట్లాడండి. కీర్తనలు 26:8 మాకు దీవెనకరంగా చేయండి దేవా. వినే చెవులు, గ్రహించగల హృదయము నీ ప్రజలకు అనుగ్రహించుకుంటారండి ప్రభువా. నీ దాసుని అభిషేకించుకుంటారండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమే ఉన్నవో వాటిని అనుగ్రహించండి దేవా. చల్లటి వాతావరణము ఈ మందిరంలో ఉంచండి. ఈ మందిరం చుట్టూ మీ కాపుదలు ఉంచండి. మీ దయ, మీ వాత్సల్యత, మీ కృపా కనికరాలు మిండారుగా మాకు దయచేయండి. కేవలము నీ దాసుని బోరగా వాడుకోండి. శబ్దంతరాలు, లైవ్ అన్నీ కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు ఇవ్వండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్లోజ్ చేసి ప్రభుని ఆరాధించడానికి ఈ చోటుకు మనం చేరినాము. ఆరాధన చాలా శ్రేష్టమైనది. దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలనని ప్రభు యొక్క తలంపు కనుక ఆ ఆత్మ దేవుడే. మరి ఆత్మ లేకుండా ప్రభువును ఆరాధించినా అది వ్యర్థమైన ఆరాధన అవుతుంది. ఆత్మను కలిగిన వారమే ప్రభువును మనము ఆరాధించేదే నిజమైన ఆరాధన. చదువుని భాగము కీర్తనకారుడైన దావీదుది. దావీదుదంటే దావీదు తన జీవిత యాత్రలో దేవుడు తన పక్షాన ఏమై ఉన్నాడో, ప్రభు చేసిన ఉపకారమును బట్టి, ప్రభు చేసిన మేలును బట్టి అతడు ఈ కీర్తన రాయగలుగుతూ వచ్చాడు. ఈ కీర్తనలో మనం చదువుకునే భాగము మొదటిగా మనం చూస్తే 1వ వచనంలో, నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మి. సందేహం లేదు. ప్రభువు నమ్ముకోవడంలో సందేహం అనేది ఈ భక్తునికి లేదు. కొంతమంది సందేహపడుతూ ఉంటారు. ప్రభు నమ్ముతున్నాము, ఈ కార్యం జరుగుతుందా, లేక ప్రభు నమ్ముతున్నాము, లేకపోతే ఏదన్నా దేవుడు చేస్తాడా, ఇలాంటి సందేహాలు ఉంటాయి. కానీ ప్రభువును ఆరాధించే విషయంలో ఈ భక్తునికి ఏమీ లేదంట, సందేహం అనేది లేదు. ప్రభుని విశ్వసించే విషయంలో సందేహం లేదు. సందేహం లేకుండా ఏమీ కూడా ఎక్కడ కూడా సందేహపడకుండా ప్రభువు మీద ఏం చేసినాడు, నమ్మకం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకుంటే చాలు, మనకు సహాయం చేస్తాడు. ఆయన నమ్మితే చాలు, నమ్ముకుంటే చాలు. 46వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంతేకాదు, ఒక కుటుంబము చాలా విషాదకరంలో ఉంది. ఆ కుటుంబము మార్తా మరియా వారి కుటుంబం. ఒక్కడే తమ్ముడు చనిపోయినాడు. అలాంటి పరిస్థితులలో ప్రభువారు అంటాడు, ఆ చోటుకి వెళ్ళి, మార్తా
నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావంటాడు. అంటే ఇక్కడ మరి దేవుని యొక్క మరి మనం నమ్మినప్పుడు ఏమీ సందేహపడకుండా ప్రభు మీద ఆధారపడినప్పుడు నమ్మితే ఆయన యొక్క మహిమను చూస్తాము, నమ్మితే ఆయన దగ్గర సహాయాన్ని పొందుకుంటాం. అది చాలా విశేషమైన విషయం. సరే, ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో ఈ భక్తుడు నమ్మాడు. అంతేకాదు ఆయన మందిరాన్ని ప్రేమించాడు. ఇక్కడ అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీవు నిలుచుండే తేజోమహిమ స్థలాన్ని నేనేం చేస్తున్నానో ప్రేమిస్తున్నా. అంటే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిరం విషయమై ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. దేవుని మందిర విషయమై తన కనురెప్పలకు నిద్ర కూడా రానివ్వకుండా ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. మందిరం అంటే అంత ఆసక్తి, మందిరం అంటే అంత ప్రేమ. చూడండి 139 కీర్తనలు అనుకుంటా, 139, 137. ఒక్క నిమిషం వెయిట్. అక్కడ రాస్తాడు, ఏం రాస్తున్నాడంటే మందిరం గురించి 132 3-5 వచ్చిన కలిసి ఉన్నాయి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసేదను, యెహోవాకు నేను ఒక స్థలము చూచువారు. యెహోవా యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచువారు. నా వాసస్థానం గుడారము నేను ప్రవేశించి పరుండు మంచం మీదకి ఎక్కాను. నా కనులకు నిద్ర రాని, నా కనురెప్పలకు కునికిపాటు రాని. దేవుని మందిరం అంటే అంత ఆసక్తి కలిగిన వాడు. ఈ దినాలు ఎలా ఉన్నాయండి? శుభ్రంగా పడుకుంటాం, వెళ్దాంలే కాసేపు, నాకు 3 పాటలు అయిపోయి వెళ్దాం, 2 పాటలు అయిపోయి వెళ్దాం, లేదా మా పనులన్నీ చేసుకుని వెళ్దాం, ఇలా అయిపోయాయి దినాలు. కానీ నిజంగా భక్తుడు ఎంత నమ్మినాడంటే, దేవుడు లేకపోతే నా జీవితం లేదని, ఆయన మందిరాన్ని ప్రేమించకపోతే నాకు భవిష్యత్తు లేదని ఆయన ఎరిగిన వాడై మందిర విషయమై ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన సొంత పనులు ఎన్నో ఉంటాయి. ఆయన నిజంగా సామాన్యమైన వాడు కాదు, ఖాళీ మనిషి కాదైనా రాజయ్యుడు కూడా దేవుని మందిరం కావాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో ఎదగాలి, జీవితాంతం వారి కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో కనపడాలని కోరుకుంటూ వచ్చాడు. అలాంటి శ్రేష్టమైన మందిరాన్ని ఆయన ప్రేమించిన వాడిగా ఉన్నాడు. సరే, ఇప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించడానికి మరొక కారణం ఏంటంటే 52:8 కీర్తన గ్రంథము 52 అధ్యాయం 8వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు. ఇక్కడ కూడా అది చెప్తున్నాడు, నిత్యము టు సంబడి ఎవ్రీడే దేవుని కృపయందు నేను నమ్మకం పెట్టుకుంటాను. నేనైతే ఇక్కడ అంటాడు, నేనైతే ఏమన్నాడు? యెహోవా మందిరములో పచ్చని, ఇక్కడ ఎండిపోయిన ఒలీవ చెట్టు కాదు, ఇక్కడ పచ్చని చెట్టు. పచ్చని చెట్టు ఎక్కడ ఉంటుంది అసలే? నీటి కాలువ యోరను నాటబడిన చెట్టు అది. దానికి కావాల్సిన సూర్యరశ్మి ఉంటుంది, కావాల్సిన నీరుంటుంది. అంటే అన్ని సదుపాయాలు కలిగినదే పచ్చని వృక్షం. కనుక అలాంటి అంటాడు ఇక్కడ, నేనైతే దేవుని మందిరంలో ఎలా కనబడుతున్నానంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అందుకే దేవుని మందిరం నేను ప్రేమిస్తున్నాను. దేవుని మందిరం అంటే నాకు ప్రేమ. సరే, ఇక పచ్చని ఒలీవ చెట్టు గురించి మనం చూస్తే, మరి పచ్చ అనేది పాడి పంటలకు గుర్తుగా ఉంది. చాలా సంతోషమే. అయితే మనం ఆది కాలములో దేవుడు సృష్టిని కలిగజేసి మొదటి ప్రపంచములో సృష్టిని నాశనము, మొదటి ప్రపంచము జలప్రలయం ద్వారా అంతమైనప్పుడు చూడండి 6వ అధ్యాయం అనుకుంటా, 8వ అధ్యాయం, ఆది కాండము 8వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము అంతా కలిసి చదువుదాం. అతడు మరి 7 దినములు తాలి మరలా నల్లపారు వాడలోని వెలుపలికి విడిచాను. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. ఇక్కడ ఒలీవ చెట్టు ఎలాగుందంటే ఒక సూచనగా ఉంది. ఎందుకంటే గుర్తుగా ఉంది. ఎలాంటి గుర్తు అంటే, ఆనాడు జలప్రలయం వచ్చింది, 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం పడుతూ వచ్చింది. పర్వతాలు మునిగిపోయాయి, కొండలు మునిగిపోయాయి, మనిషి జాతి, పక్షి జాతి, జంతు జాతి అన్నీ కూడా లోబడినవన్నీ కూడా చచ్చిపోయాయి. మరి అలాంటి పరిస్థితుల్లో చెట్లు కూడా మరి పాడైపోయినాయి, ఇంకా జీవం లేని వాటిగా కనబడుతున్నాయి. అలాంటి పరిస్థితులలో 150 రోజులు నీళ్లు వర్షం ఆగిన తర్వాత 150 దినాలు ఎక్కడున్నాయంటే భూమి మీద
నీళ్లు తగ్గలేదు. అలాంటి దినాల్లో ఏ చెట్టు కూడా ఫలించలేదు, ఏ చెట్టు కూడా చిగురించలేదు. కానీ మొట్టమొదటిగా చిగురించిన చెట్టు ఏంటంటే ఒలీవల చెట్టు. అంటే ఒలీవ చెట్టు ఎలా కనబడుతుంది ఇక్కడంటే మనకు అది చాలా బలమైనదిగా కనబడుతుంది. ఈ ఒలీవ చెట్టు ఎలా కనబడుతుందంటే అది చాలా జీవం గలదిగా కనబడుతుంది. ఒలీవ చెట్టు చాలా సౌందర్యమైనదిగా కనబడుతుంది. ఏమి కారణం అంటే ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, జలప్రళయం వచ్చి ముంచెత్తినా కానీ అది చిగురించుట మానలేదు. దాదాపుగా మనం చూస్తే ఈ ఒలివ చెట్టు గురించి మనం ధ్యానం చేస్తే, లేక దాని గురించి మనం తెలుసుకుంటే ఇంచుమించు 500 సంవత్సరాలు దాని లైఫ్ అంట. 500 years. సామాన్యమైన చెట్టు కాదు అది. అయితే అది 20 లేక 30 అడుగులు ఎత్తు ఎదుగుతుందంట. 20 లేక 30 అడుగులు ఎత్తు ఎదుగుతుందంట ఆ చెట్టు. అంతేకాదు దాని యొక్క వెడల్పును మనం చూస్తే ఆ పొడవు అంటే ఈ వెడల్పు మనం చూస్తే 6 నుంచి 9 మీటర్లు ఉంటుందంట. 6 నుంచి 9 మీటర్లు. అయితే అది జీవం గల చెట్టు అంట. అది బలమైన చెట్టు, సౌందర్యమైన చెట్టు, సమృద్ధినిచ్చే చెట్టు. అది సామాన్యమైనది కాదు. కనుక అలాంటి ఆ లైఫ్ టైం ఉండే ఆ యొక్క వృక్షము లేక ఆ చెట్టు చిగురించినదిగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ భక్తుడు అంటాడు, ఇక్కడ ప్రభువు యొక్క మందిరాన్ని ప్రేమించడానికి కారణము, ప్రభు మీద నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా నేనైతే దేవుని మందిరములో ఎలా ఉన్నానో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే జీవము గలవాడిగా ఉన్నాను. ఆ జీవాధిపతి నాకు జీవం పోసాడు, నన్ను బ్రతికించాడు. అనేకమైన తుఫానులు, అనేకమైన జలప్రళయాలు నన్ను ముంచెత్తినా కానీ నేనేం చేస్తానో చిగురించేవాడుగా ఉన్నాను. ఈరోజు ఎలా ఉన్నానంటే అది దేవుని కృపే. ఆ భక్తుడే కాదు, నీ జీవితంలో కూడా ఇది పరీక్షించుకోవాల్సిన విషయం. మన జీవితంలో కూడా ఈరోజు మరి ఈ విధంగా ఉన్నామంటే, ఈ విధంగా బ్రతుకుతున్నామంటే, ఊపిరితో ఉన్నామంటే అది దేవుని యొక్క కృపనే. కనుక ఆయన యొక్క కృపను బట్టి, ఆయన మందిరాన్ని బట్టి మనం ప్రభువును మనం సేవించవలసిన వారము ఉన్నాం. అది మొదటి కారణము. చూడండి, కోరాహు కుమారులు అంటారు 84 కీర్తన 2వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 84 అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుందంటారు. అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును అమ్మో ఆనందముతో కేకలు వేస్తుంది. జీవము గల దేవుని మందిరం అది. దేవుని మందిరంలో జీవం ఉంది. దేవుని మందిరంలో ఒలీవ చెట్టు జీవము గలదిగా కనబడుతుంది, సౌందర్యమైనదిగా కనబడుతుంది, అది బలమైనదిగా కనబడుతుంది. దానికి ఎన్ని తుఫాన్లు వచ్చి దాన్ని కొట్టుకుపోయినా కానీ దాని లైఫ్ టైమో తగ్గదు. అలాంటి బలమైన చెట్టు. నిజంగా దేవుని మందిరము మనకి ఎంతో అద్భుతమైనది. దేవుని మందిరాన్ని ఆ భక్తుడు ప్రేమించడానికి కారణము ఆ దేవుడు తనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు తనకు చేసిన మేలుని బట్టి ఆ మందిరంలో ఉండి ప్రభును సేవించిన వాడుగా ఉంటున్నాడు. సాక్ష్యం ఇచ్చినాడు, నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈరోజు జీవం ఉందంటే ప్రభు ఇచ్చిందే. కోరాహు కుమారులు ఏమన్నారు? నేను దేవుని మందిర ఆవరణము చూడాలా, ఆయన్ని ఏం చేయాలా, చూడవలెనని, జీవం గల దేవుని దర్శించాలని నా యొక్క శరీరమును నా హృదయమును ఏం చేస్తున్నాయట, ఆనందముతో కేకలు పెడుతున్నాయి. ఎప్పుడా 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 ఎప్పుడా. అర్థమైందా? అంటే దేవుని యొక్క మందిరం అంటే, దేవుని యొక్క ఆరాధన అంటే అంత ఇష్టం వాళ్ళకి. ప్రియమైన సోదరుడా, దేవుని మందిరంలో జీవము సమృద్ధిగా ఉంది. ఆయన జీవాధిపతి, ఆయన జీవం ఇచ్చేవాడు, నిలబెట్టేవాడు, బ్రతికించేవాడు. ఈరోజు బ్రతుకుతున్నామంటే ఒలీవ మొక్క వలె మనము దేవుడు మనల్ని ఏం చేసినాడు, ఆయన మందిరంలో నాటిన వాడుగా ఉన్నాడు, చిగిరింపజేసిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి మనం ప్రభువును సేవించవలసిన వారంగా ఉన్నాం. సరే, రెండవదిగా మనం చూస్తాము కీర్తన గ్రంథము 36 అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథము 36 అధ్యాయం 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఎవరు వాళ్ళు? ఎవరైతే దేవుని మందిరంలో ఉన్నారో, దేవుని మందిరంలో ఆరాధించడానికి వచ్చినారో, దేవుని నమ్ముతూ వచ్చారో, వారు ఏం చేసినారంట, సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి ఏమిస్తున్నావు, త్రాగిస్తున్నావు. అంటే దేవుని మందిరంలో మనకి ఏమి కనబడుతుందంటే సంతృప్తి, తృప్తి అనేది కనబడుతుంది. ఉదాహరణగా మనం చూస్తే ఇక్కడ యాకోబు ఉన్నాడు.
యాకోబుకు 12 మంది కుమారులు, 11వ వాడు యోసేపు. యోసేపును వాళ్ళ అన్నలో కుట్ర చేసి యోసేపు చచ్చిపోయాడని యోసేపు అంగిని తీసుకుపోయి తండ్రికి చూపించారు. ఇదిగో ఇది నీ కుమారునిదేనా, గుర్తుపెట్టు, దుష్టమృగం ఏదో మరి ఆ యొక్క కుమారుని చంపేసింది, ఈ అంగి మాకు దొరికింది, తీసుకొచ్చాం అని చెప్తే ఆ తండ్రి ఏం చేశాడంట? 37 అధ్యాయం చూడండి, ఆదికాండము 37 అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 37, 37 అధ్యాయం 32వ వచనం నుంచి. ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి ఎదుగు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికాను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగం వారిని తిని యోసేపు నిశ్చయముగా చేల్చబడిన. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోని బట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుకు యత్నము చేశారు. అయితే అతడు ఓదార్పు పొందనల్లక, నేను అంగలార్చుచు మృతుల్లోకము నా కుమారుని వెళ్ళదని చెప్పి తన తండ్రి అతని కోసము అతడు ఓదార్పు పొందనల్లక. కుమారులు ఓదారుస్తున్నారు, కుమార్తెలు ఓదారుస్తున్నారు, మనవలు ఓదారుస్తున్నారు. కానీ ఎంతమంది ఓదార్చుచున్నా కానీ యాకోబుకి ఏమి దొరకలేదు, ఓదార్పు దొరకలేదు, తృప్తి కలగలేదు. ఏంటంటే నిశ్చయంగా నా కుమారుడు చనిపోయాడు, నిశ్చయంగా నా కుమారుడు దుష్టమృగం చీల్చేసింది అని ఆ ప్రేమించిన ఆ కుమారుని కొరకు ఎంతో అంగలార్చుకుంటూ వచ్చాడు. ఒకానొక రోజు వచ్చింది, ఒకానొక రోజున ఆ కుమారుడు మరి ఐగుప్తు దేశానికి రాజై ఉన్నాడని, ఐగుప్తుని ఏలుతున్నాడని, అతడు క్షేమంగా ఉన్నాడని చాలా కాలం తర్వాత ఆయనకి అదే అన్నలు కౌర మరి ఆ విషయాన్ని మోసుకొచ్చారు. చదవండి 45 అధ్యాయం, ఆదికాండము 45 అధ్యాయం 26వ వచనం. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయెను. వాళ్ళు వచ్చారు, ఒకనాడైతే అంగీ పట్టిపోయింది, నీ కుమారునిదేనా, గుర్తుపట్టు, దుష్టమృగం ఏదో చంపేసింది అని చెప్తే నమ్మించినారు. ఆయన నమ్మినాడు. అసలే ఓదార్పు పొందకుండా అతడు ఉన్నాడు. ఎవరు ఓదార్చినా కానీ అతనికి ఏమి లేదు, ఓదార్పు దొరకలే. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరల ఒక కౌరు వచ్చింది. ఎప్పుడు? చాలా కాలం తర్వాత, కొన్ని ఏళ్ల తర్వాత వచ్చింది. 1 కాదు 2, కొన్ని సంవత్సరాల తర్వాతే వచ్చింది. ఏమని కౌరు? నీ కుమారుడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, అతడు రాజుగా ఉన్నాడు, అతడు ఫరోగా ఉన్నాడు, అయ్యో నీ ఐగుప్తు దేశాన్ని ఏలుచున్నాడు అని చెప్పితే యాకోబు ఆ మాట ఏం చేయలేదంట, నమ్మలేదు. నా కుమారుడు అంత ఎదిగిపోతాడా, పరాయి దేశంలో రాజు అవుతాడా అన్న విషయాన్ని నమ్మలే. నిశ్చేష్టుడైపోయాడు. అంటే నిశ్చేష్టుడంటే స్టన్ అయిపోయారంట చూడండి. ఇంకా అంటే అటు కాకుండా ఇటు కాకుండా తేల్చుకోలేరన్నమాట. ఆశ్చర్యంగా అలాగా ఆలోచనలో పడిపోతారు. నిశ్చేష్టుడైపోయాడు. ఎవరైనా? యాకోబు. అయితే యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పారు. అతడు తండ్రిని తీసుకుపోవడానికి పంపించిన బండ్లను యాకోబుకు చూపించారు. చూపించిన తర్వాత ఇప్పుడు అతని ప్రాణము తెప్పరిల్లిందంట. చదవండి 27వ వచనం. రండి, ఆదికాండము 45 అధ్యాయం 27వ వచనం. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకుని పోటుకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రిని యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. ఇదిగనయ్యా నీ కుమారుడు బతుకున్నాడు, ఇది బండ్లు పంపించాడు, ఈ రాజులు వాడుకుని బల్లి అన్ని రథాలు నీకోసమే పంపించాడు అని చెప్తే వాటిని చూసి అతని ప్రాణం ఏమైందంటే ఇప్పుడు అలా బీసిపోయినాడు. ఒకేసారి అతని ప్రాణం మరలా తెప్పరిల్లిందంటే రికవర్ అయ్యింది. తన ప్రాణం అలా నిలబడ్డది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు అన్నాడండి యాకోబు ఏమన్నాడు? 28వ వచనంలో చదవండి. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుని యోసేపు ఇంకా బ్రతికినాడు, నేను చావక ముడిపోయి అతను చూచేదనని చెప్పాను. ఇంతే చాలు. ఏంటి చాలు అనే దానికి ఫుల్ స్టాప్ మాట. తృప్తి కలిగింది. ఇంతే చాలు, నేను చావక ముందు నా కుమారుని నేను చూస్తాను అని ఒక నిరీక్షణ తనలోకి వచ్చేసింది. అంటే యాకోబుకి ఇక్కడ తృప్తి అనేది కలిగింది. ఎంతమంది కుమారులు ఓదార్చినా కానీ ఓదార్పు పొందని నల్లని ఆ వ్యక్తి
యోసేపు బ్రతికి ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు, ఇదిగో నీ కొరకు బండ్లను పంపించాడు, ఈ మాటలు తెలియజేశాడు అని చెప్పినప్పుడు ప్రాణము తెప్పరిల్లి ఇప్పుడు ఏమంటాడు? ఇంతే చాలు, నేను దానికోసమే చూస్తున్నాను, ఇంతే చాలు అంటే తృప్తి పొందినవాడుగా ఉన్నాడు, ఓదార్పు పొందినవాడుగా ఉన్నాడు. యాకోబు నిజముగా దేవుని మందిరంలో దేవుడు మనకు తృప్తి అనేది ఇచ్చాడు. అలాగే యాకోబు కోసము తన కుమారుడైన యోసేపు బండ్లను పంపిన రీతిగా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితము నీ కొరకు ఆయన ఎంతగానో వేదన పొంది ఏడ్చి కన్నీరు కార్చి, నీవు పాపములో అపరాధములో అయ్యో చచ్చిపోతున్నావు, చచ్చిపోయే స్థితిలో ఉన్నావని ఎరిగి తన ఏకైక కుమారుణ్ణి పరమణం నుంచి భూమండలానికి నీ కోసం నా కోసం ఆయన పంపిస్తూ వచ్చాడు. నీ కోసం నా కోసం ఆయన పంపిస్తూ వచ్చాడు. పంపబడమే కాదు, మనందరి కొరకాయ ఆయన ఆ యొక్క శిలువ బ్రానును మ్రోసుకుంటూ గొల్గొతా కొండపైన వేలాడుతూ వచ్చినాడు. అప్పుడు తండ్రి అనుకున్నాడు, నా కుమారుడు ఈ నా ప్రజల కోసము పిల్లల కోసము ఈ త్యాగం చేశాడే, ఇంతే చాలు. తండ్రికి తృప్తి కలిగింది. తండ్రికి ఏం కలిగింది? తృప్తి కలిగింది. ఎవరి కోసమో? నీ కోసమే. నువ్వు రక్షించబడాలా, నువ్వు చావు నుంచి విడిపించబడాలా, నువ్వు క్షేమంగా ఉండాలా, నువ్వు రాజులైన యాజక సమూహంలో చేర్చబడాలా, నువ్వు రాజుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. నిన్ను రాజుగా చేయడానికి కారణం ఏంటంటే ఆ పరమరాజు నీ కోసము భూమి మీదకి వచ్చి గొప్ప త్యాగం చేశాడు. దాసుని స్వరూపం రాజయ్యుండి దాసుని స్వరూపం దాల్చాడు, నిన్ను రాజుగా చేశాడు. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక, 1 పీటర్, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చేతుల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై. ఎంత అద్భుతమైన మాట! రాజుల వంశము ఏర్పరచబడిన, ఎవరిదండి? రాజుల వంశం. ఇది రాజుల వంశంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. తండ్రిని యాకోబును రాజు దగ్గరకు ఏ విధంగా అయితే యోసేపు తండ్రిని చేర్చుకుంటూ వచ్చాడు, నీ పరమ తండ్రి, మన పరమ తండ్రి యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపించి మన కొరకే సిలువరాను మోయించి సిలువ మీద వేలాడగొట్టి ప్రాణం అర్పించి ఆయన ఇంతే చాలన్నాడు. ఏంటి? నా పిల్లలు ఇప్పుడు మరలా ఎలా వచ్చారు? సిలువ రక్తధారల చేత రాజులైన యాజక సమూహంలోనికి చేర్చబడ్డారు. తండ్రికి ఏం కలిగింది? నీ ఎడల తృప్తి కలిగింది. తృప్తి అనేది చాలా అరుదు, కానీ దేవుని మందిరములోనే దేవుడు మనకేమిస్తాడో తృప్తిని అనుగ్రహించేవాడు. సంతృప్తిని మందిరము నాగలదు, సంతృప్తిని మందిరము నాగలదు, అందానంద ప్రవాహంబు మెరిసింది, అందానంద ప్రవాహంబు మెరిసింది, వింతైన జీవాపు యూటందు గలదు, వింతైన జీవాపు యూటందు గలదు, ఎంతైనా మా పూజార్హుండావివే. ఈ భక్తుడైన దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించడానికి కారణము, దేవుని మందిరంలో ఒలీవ మొక్క వలె ఆ భక్తుని ఉంచాడు. రెండవది, దేవుని మందిరంలో ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తిపరిచిన వాడుగా ఉన్నాడు. సకల ఐశ్వర్యాలు ఇచ్చాడు, సకల ఆరోగ్యం ఇచ్చినాడు, సమస్తం ఇచ్చి ఆ భక్తిని పోషిస్తున్నాడు. ఈరోజు నువ్వు పోషించబడుతున్నావంటే ఆ దేవుడు నీ కొరకు పంపించిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నేను బ్రతుకుతున్నావు. లేకపోతే నీ అంతటా నువ్వేమాత్రం కూడా బ్రతకలేవు, లేశమైన నువ్వు బ్రతకలేవు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని మందిరములో సంతృప్తి కలదు. దేవుని మందిరంలో ఏముంది? సంతృప్తి కలదు. తృప్తినిచ్చే దేవుడు, నిన్ను తృప్తిపరిచే దేవుడు అయినా. మూడవది చూద్దామా? రెండవ దినవృత్తాంతాల గ్రంథము 2 Chronicles chapter 28, 28. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 8వ వచనం. వచ్చినప్పుడు
ఇక్కడ మనం చూస్తే దేవుని మందిరంలో ఉన్నప్పుడు శ్రమ అంతటిలో మొరపెట్టుకోవచ్చు. కీడు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇక్కడ ఏమన్నాడంటే ఒక్క మాటలో తేల్చేశాడు, శ్రమ అంతటిలో నీవు మొరపెట్టినలా. దేవుని మందిరంలో శ్రమ అంతటిలో మొరపెట్టుకునే భాగ్యము దేవుడు మనకు, దేవుని మందిరాన్ని మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. కనుక దేవుని పిల్లలముగా మనము దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ఆరాధించాలి. దేవుని మందిరమే లేకపోతే నీ కీడొచ్చింది, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఉపయోగం లేదు. అందుకే ప్రార్థన కూడికలు రమ్మని చెప్తాం, కానీ మీరు లోబడే జీవితం మీకు అంతకన్నా లేదు. ప్రార్థన అంటే మీకు ఎలా ఉందంటే చాలా చులకనగా ఉంది. దేవుని మందిరంలో మొరపెట్టుకోవాలా. నీవు మొరపెడితే చాలు, దేవుడు నీకేం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి మొరపెట్టాలా? దేవుని మందిరం నుంచి నువ్వు మొరపెట్టాలా. కీడైననో, యుద్ధమైననో, తెగులైననో, ఖడ్గమైననో, శ్రమలు ఏవొచ్చినా కానీ దేవుని మందిరము ఎందుకు ఇచ్చినాడంటే మీ శ్రమంతటిలో మొరపెట్టుకోవడానికి. ఈరోజు ఈ మందిరంలో మనం కూర్చున్నామంటే మొరపెట్టుకునే భాగ్యం మనకి ఇచ్చినాడు. అర్థమైందా? దేవునితో మాట్లాడే భాగ్యం మనకి ఇచ్చినాడు. అసలు నువ్వు ఎక్కడ సరిపోతావు దేవునితో మాట్లాడడానికి? నేను ఎక్కడ సరిపోతాను? అసలు భయం లేదు నీకు. దేవుడు అంటే భయం లేదు, ప్రార్థన కూడికలు అంటే భయం లేదు, ప్రార్థన కూడికలు రావు. అయ్యో, దేవుని మందిరంలో దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే దేవునితో మాట్లాడే భాగ్యం మనకి ఇచ్చినాడు. ఇంటికంటే తండ్రి బాగుంటే సరిపోదు, ఇంటికంటే ప్రభు అంటే సరిపోదు. దేవుని మందిరము చాలా శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. అది తేజోమహిమ నిలిచే స్థలము, ప్రభు ఉండే స్థానం. అది ప్రభు ఏర్పరచుకున్న స్థానం. అది ఆ స్థలంలో ప్రభు ఉంటాడు. ఆ స్థలంలో నువ్వు మొరపెట్టుకుంటే నీ మొర నిశ్చయముగా దేవుడు వింటాడు. కనుక దేవుని మందిరంలో మొరపెట్టుకునే భాగ్యము, నీ శ్రమంతటిలో ఏ శ్రమ వచ్చినా ప్రభు దగ్గర మొరపెట్టుకునే భాగ్యము కొరకై దేవుని మందిరాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ఈ భక్తుడు అంటాడు, భక్తునికి శ్రమ వచ్చింది, మందిరానికి పోయేవాడు. చూడండి ఎలాంటి శ్రమ అంటే, మావ పిల్లనిచ్చి పెళ్లి చేసినాడు. ఎందుకు పెళ్లి చేసినాడంటే దావీదును చంపడం కొరకు. కుమార్తె ద్వారా చూడండి ఎంత ప్లాన్ చేశాడో చూడండి. ఒక అమ్మాయినిచ్చి తన సొంత కూతురును ఇచ్చి పెళ్లి చేసినాడు. ఎవరికి? దావీదుకి ఇచ్చి ఏం చేసినాడు? ఇచ్చి దేనికోసం చేసినాడంట? తన కుమార్తె అతనికి ఉరిగా ఉండడానికి ఇచ్చాడు. చెప్పాడు, జాగ్రత్త మేకాలు, నువ్వు అతనికి ఉరిగా ఉండాలి, ఏ సమయంలో అయినా స్పాట్లో నువ్వు నేను చెప్పిన పని చేయాలి, లేపేయాలి. అంటే పెళ్ళిళ్ళు ఇలా కూడా చేస్తారేమో, జాగ్రత్త. అందుకే పెళ్ళిళ్ళ కొరకు దైవ చిత్తాన్ని కనిపెట్టాలా, ప్రభు దగ్గర ప్రభు దగ్గర మోకాలు వేయాలా. నీ చిత్తాన్ని సరే నువ్వు పోతే నీ పెళ్ళి మధ్యలోనే ఆ చిన్న భిన్నాలు అయిపోతుంది, సంసారం ముందుకు సాగదు. దేవుని చిత్తాన్ని ఎరిగే వారంగా ఉండాలి. నిజంగా ఇక్కడ చూస్తే దావీదు అక్కడికి అన్నాడు, నేనెంతటి వాడిని రాజకుటుంబంలో రాజకుమార్తెను చేసుకోవడానికంటే, లేదు రాజు మరి నీకు చేస్తాడంట. సరే ఒప్పుకున్నాడు, చేసుకున్నాడు. కానీ ఆమె ఇతనికి ఎలా అయింది? ఉరిగా లేదు, లవర్ అయిపోయింది. లవర్ అంటే ప్రేమికురాలు. ప్రేమించింది ఎవరిని? దావీదుని ప్రేమించింది. ఇది అర్థమైపోయింది. ఇదేంటిరా బాబు, నేనేమో ఉరిగా ఉండడానికి ఏం చేసినాను? నా కుమార్తెని ఇస్తే నా కుమార్తె అతను ఏం చేస్తుంది? ఎలాగైనా చంపాలి. కంకణం కట్టుకున్నాడు. తప్పిచ్చేసింది, నా తండ్రి నేను చంపేస్తాడయ్యా, నువ్వు ఎలా మెయిన్ గేట్ అంట పోవద్దు, ఇది కిటికీ గుండా ఈ పక్కదారిని నువ్వు పో, ఎందుకంటే అక్కడ సైనికులు ఉన్నారు, ఎందుకు యుద్ధాలు గొడవలు, నువ్వు చస్తే నేను తట్టుకోలేను, నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలా అని తను ఏం చేసింది? కిటికీ గుండా పంపించేసింది. ఎక్కడికి? బయటికి వెళ్ళి పంపించేసింది. అయితే సౌలు ఏం చేస్తున్నాడంటే, తాను మరి కుమార్తెని అడిగాడు, ఏమమ్మా మరి ఇలాంటి పని చేసావేంటి, నువ్వేమో అతనికి ఉరిగా ఉంటావని నేను నిన్ను వివాహం ఇస్తే నువ్వేమో దావీదుని ఇలా ఈ విధంగా తప్పించేసావేంటంటే, ఆమంటది ఇంకా తెలియగలది. ఏమందంటే, అయ్యా దావీదు గురించి నీకు తెలియదు ఏముంది, నన్ను చంపేస్తానన్నాడు. మరి నేనేం చేయను? నా ప్రాణం పోగొట్టుకోనా? అందుకే విడిచిపెట్టేశాను. చక్కగా ఒక్క మాటతో తేల్చేసింది. సరే, ఇలాంటి మావ ఎవరికి దొరికాడు? దావీదు దొరికాడు. దొరికినప్పుడు ఈ దావీదు ఎప్పుడైతే మరి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడో నేరుగా పోయినాడంటే, ఎక్కడికి పోయినాడంటే దేవుని మందిరానికి పోయినాడు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, తినగా ఎక్కడికి వచ్చాడు? దావీదు శ్రమ వచ్చింది, మావ చంపాలనుకుంటున్నాడు, తిన్నగా ఎక్కడికి వెళ్ళినాడంట? దేవుని మందిరంలోకి వెళ్ళినాడు. అహీమెలెకు దగ్గర పోయినాడు. అక్కడ ప్రవక్త ఉన్నాడు చూడండి, మనకు తెలిసిన భాగమే సమూయేలు గ్రంథము. రండి
ఒక వచ్చిన మీ జ్ఞాపకం కొరకంతే, అది సబ్జెక్ట్లో లేనిదే ఎందుకో ప్రభు జ్ఞాపకం చేసింది. 21వ అధ్యాయం, 1 సమూయేలు 21వ అధ్యాయం. దావీదు నోబుల యాజకుడు అహీమెలెకు వద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని. ఇతడు యాజకుడు, దేవుని నోబులో ఉన్నాడు, మందిరం ఉంది, ఆ మందిరానికి యాజకుడిగా ఉన్నాడు. అయితే నేరుగా దేవుని మందిరానికి వచ్చినాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దావీదుకి ఏం దొరికింది తెలుసా? ఏం దొరికింది? తినడానికి ఆహారం దొరికింది. రెండవది శత్రువును జయించడానికి ఖడ్గము దొరికింది. 2 దొరికాయి. ఒంటరి కట్టుబట్టలతో వచ్చాడు, ఆహారం లేకుండా వచ్చాడు. దేవుని మందిరంలో ఎంత ఆదరణ తను దొరికిందో చూడండి. ఆ దేవుని మందిరంలో తిన్న ఆహారమే దావీదు శ్రమంతటిలో కూడా తను ఏం చేసిందంట? ఏదో రొట్టె అంటే ఏదో అనుకుంటారు, వచ్చేసి ఇరిసేసి తినేసామనుకుంటారు. భయం లేకుండా ఇరిసేస్తారు, అబద్ధాలు ఇరిసేస్తారు, మోసం మాట్లాడి ఇరిసేస్తారు, ప్రార్థన లేకుండా ఇరిసేస్తారు, ప్రార్థన కూడిక లేకుండా ఇరిసేస్తారు. భయం ఉండదు. రొట్టె అంటే ఏదనుకున్నారు? దాంట్లో శక్తి ఉంది. అందుకే అన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్ష చేసుకోవాలంటాడు. అలాగూ చేసి ఆ రొట్టె తిన్న పాత్రను త్రాగాల. పరీక్ష లేకుండా విరుచుకుని తిన్నావా ఏమవుతుందంట? మీలో అనేక బలహీనులు, రోగులు అంటే, ఎందుకంటే ఆ రొట్టెను అయోగ్యంగా నువ్వు తీసుకుంటే నీలో బలహీనతలు వచ్చేస్తాయి. అర్థమైందా? అవసరమైతే చావు కూడా వస్తుంది. ఇస్కరియోతు యోధ అయోగ్యంగా తీసుకున్నాడు, ఏమైంది? ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని మందిరము దావీదుని ఏం చేసింది? శ్రమంతటిలో ఆదరించింది. అర్థమైందా? నీ కోసం కూడా దేవుని మందిరము నీ శ్రమంతటిలో నిన్ను ఆదరించిన కొరకాయ దేవుడు చక్కటి సహవాసాన్ని మనకు అనుగ్రహించాడు. సహవాసం వదిలిపోతావా? ఒక వారం వచ్చి ఒక వారం మానేస్తావా? దూరం అవుతావా? నీకు క్షేమం ఉండదు. దేవుని మందిరము శ్రమంతటిలో మనల్ని ఏం చేసేది? ఆదరించేది. 4వది చూద్దామా రండి, చివరిగా మనం ముగించుకుంటాము. దేవుని మందిరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రండి, 4వదిగా కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 4వ వచనం చదవండి. కీర్తనలు 84:4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇప్పుడు దేవుని మందిరంలో నివాసాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ పై వచనంలో చూస్తే, నీ బలిపీఠం వద్దనే పిచ్చగలిగి నివాసము, పిల్లల పెట్టటకు వానకోవులకు గూటి స్థలం ఉంది. అర్థమైందా? పిచ్చికల కంటే మన శ్రేష్ఠగా చేశాడు. అలాంటి శ్రేష్టమైన మనలను దేవుని మందిరములో నివసించే భాగ్యం మనకిచ్చాడు. అర్థమైందా? అతడు ఉంటాడు, సుంకరి ఉంటాడు. సుంకరి దేవాలయం ద్వారం దగ్గర బయట ఉండి రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవాలయము లోన అడుగు పెట్టడానికి కూడా నేను ఎలాంటి వాడిని? ఈ రోజులో భయం ఎక్కడ ఉందండి? నీవెన్ని నేరాలు ఎన్ని ఘోరాలు చేసినా దేవాలయంలోకి వచ్చేయచ్చు. అంటే ఎంత తను నీచునిగా ఎంచుకున్నాడో చూడండి. దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి కూడా ఆ సుంకరి ఏం చేయలేదు? ధైర్యం చాలలేదంట, ధైర్యం లేదంట తనకి. అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు అని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మందిరము పరిశుద్ధమైనది. అలాంటి పరిశుద్ధమైన మందిరంలో దేవుడు నీకు నాకు గడ్డి పువ్వు లాంటి వాళ్ళమో, నీటి బుడిగ లాంటి వాళ్ళమో, దుమ్మి దూరి లాంటి వాళ్ళమో, మరి ఏంటిది ఆ చేదు నుండి జారే బిందువు లాంటి వాళ్ళమో, అలాంటి మనమంటి బ్రతుకులను ప్రభు ప్రేమించాడు. ప్రేమించి ఏ యోగ్యత లేని మనకు దేవుని పరిశుద్ధమైన ఆలయాన్ని ఎలాగిచ్చాడు? మనకు చదవలేదా మీరెవరు? అలా చూస్తున్నారే, చదవలేదా? ఎలాగిచ్చినాడు మనకి? చెప్పండి గట్టిగా. నివాస స్థలముగా దేవుడు ఇచ్చాడు. అర్థమైందా? ఎలా ఇచ్చినాడు? దేవుని మందిరములో నివసించే భాగ్యం మనకి ఇచ్చినాడు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆ ధన్యత ఆరాధించే భాగ్యం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే దేవుని మందిరాన్ని మనం ప్రేమించే వారము ఉండాలి. ఆయన తేజోమహిమ నిలిచే స్థలాన్ని మనం ప్రేమించే వారము ఉండాలి. మరిగా ఎలా ఉన్నాడు ఎక్కడైనా? దేవుని మందిరాన్ని ప్రేమించడానికి కారణము నేనైతే చెప్పండి, నేను చెప్పిందే చెప్పండి తల్లి. మీరు వింటున్నారా లేదు నాకు అర్థం కావాలి కదా, లేదా మానేస్తాను. ఎందుకు మీకు ఆరాధన ఎందుకు? వాక్యం ఎందుకు? ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రాన మీరు దీవించబడరు, పరలోకం పోరు. వాక్యం వినాలా. అర్థమైందా? వాక్యం వినాలా. కలవరాలు ఉండకూడదు హృదయాల్లో. చెప్పండి ఏమన్నాడు? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ, అర్థమైందా? పచ్చని చెట్టు వలె నాటబడుతూ వచ్చాడు. దేవుడు దేవుని మందిరంలో జీవాన్ని మనకు ప్రసాదించాడు.
రెండవది, దేవుని మందిరంలో దేవుడు ఆ భక్తుని తృప్తిపరిచినట్లుగా నాకు కూడా తృప్తి అనేది ఇచ్చినాడు. ఎక్కడ కూడా నీకు తృప్తి దొరకదు. యాకోబు ఇంతే చాలన్నాడు. తర్వాత మూడవది, దేవుని మందిరంలో మన శ్రమ అంతటిలో దేవునికి మొరపెట్టుకునే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రభువుకు మొరపెట్టుకోవడానికి ఎక్కడి నుంచి మొరపెట్టాలా? దేవుని మందిరం నుంచి మొరపెడితే దేవుని ప్రార్థన వింటాడు. అంతేగాని నేను ఏదో పెద్ద గొప్ప ప్రార్థన పరురాల్ని అని ఇళ్ళగాడ ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు అనుకుంటావేమో. మందిరం లేనిది నీ ప్రార్థన దేవుడు వినడు. నాలుగవది, దేవుని మందిరంలో ఏ యోగ్యత లేని మనకు నివసించే భాగ్యాన్ని సీఎం క్యాంపస్లో నిన్ను కూర్చొని ఇస్తారండి? సీఎం క్వార్టర్స్లో పెట్టుకుంటారా? కూర్చోబెడతారా? సీఎం కంటే గొప్పవాడైనా, రాజులకు రాజును ప్రభులకు ఆయన దివ్య మందిరంలో నీకు నివాసించే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే ఎంత ఆరాధించాలి నువ్వు. అందుకే అంటాడు, నేను దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నానో ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వారమై దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభును శ్లాఘించినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాలి.